ప్రేయర్ చేసుకుందామండి. థ్యాంక్ యూ ఫాదర్ యేసయ్య నీకు వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు తండ్రి. కృప కలిగిన యేసయ్య నీకు వందనాలు తండ్రి. ప్రభువా ఇదిగో నాయనా ఈ నూతనమైన సంవత్సరంలో తండ్రి దేవా నిన్ను తండ్రి దేవా యేసయ్య ఆరాధించుకోవడానికి, నిన్ను మహిమపరచడానికి, ఈ విధంగా నిన్ను గణపరచడానికి తండ్రి దేవా యేసయ్య మాకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ప్రతి విషయంలోనూ తండ్రి దేవా యేసయ్య నిన్ను పోలి నడుచుకోవడానికి దేవా నువ్వే మాకు ముందు మార్గాలు వేసినందుకు వందనాలు తండ్రి. మార్గములన్నిటిలో కూడా తండ్రి దేవా యేసయ్య ఎటు వెళ్ళాలో మాకు తెలియపరుస్తున్నందుకు వందనాలు తండ్రి. ప్రభువా అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని పిలిచిన దేవుడా, పిలిచిన నా తండ్రి ప్రభువా ఇదిగోనైనా నా దేవుడని దేవా నా పేరు పెట్టి తండ్రి దేవా యేసయ్య ఇదిగోనైనా నేను నీ యొక్క దేవా ఇదిగోనైనా నీ పేరు తండ్రి దేవా యేసయ్య నా పేరు ముందు కూడా పెట్టే అంత భాగ్యం నాకు దయచేసినందుకు నీకు వందనాలు తండ్రి. అంత గొప్పగా మమ్మల్ని చూస్తున్నందుకు వందనాలు తండ్రి. కృప కలిగిన యేసయ్య ఇదిగోనైనా కింగ్డమ్‌లో మెసేజ్‌లో ఉన్న వాళ్ళందరినీ, మెసేజ్ చూస్తున్న వాళ్ళందరినీ నువ్వు బ్లెస్ చేయండి. నీ ఆత్మతో, నీ అభిషేకంతో నింపమని నువ్వు నింపి ఉన్నావని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో డిక్లేర్ చేస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. ఆహ్, 2025 జనవరి 2. సో, జనవరి 1 రోజున చాలామంది చాలా చాలా ఆహ్, వాగ్దానాలు తీసుకొని ఉంటారు. ఆ వాగ్దానాలన్నీ కూడా మీ జీవితంలో దేవుడు సూపర్ న్యాచురల్‌గా ప్రతి వాగ్దానం కూడా ఫుల్‌ఫిల్ చేయనుగాక. మీ వాగ్దానాలు మీ జీవితంలో నెరవేరాలంటే మీరు చేయాల్సిన పనేంటి? ఎన్ని సాక్రిఫైస్ చేయాలి? ఎన్ని సాక్రిఫైస్ చేయాలి? ఎన్ని వదులుకోవాలో, ఎన్ని చేయాలి? పాత నిబంధన గ్రంథంలో గూడా యేసు ప్రభువు తండ్రి అయిన దేవుడు భూమి మీదకి మనుషుల్ని పంపించినప్పుడు ఆయన, ఆయన ఆలోచనలో ఏదెను వనంలో గూడా అవ్వ, ఆదాంని భూమి మీదకి పంపించినప్పుడు, భూమి మీద చేసినప్పుడు, మనిషిగా చేసినప్పుడు, ఆయన ఆలోచనలో బలి అర్పణ అనేదేది లేదు. బలి అర్పించాలి. నా దగ్గరికి రావాలంటే నా కొడుకు, నా కుమార్తె ఏదన్నా బలి అర్పించాలి. బలి అర్పిస్తేనే గాని వాళ్ళ దగ్గరికి రాలేరు అనే ఆలోచన దేవుడికైతే లేదు. దేవుడికి అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, ఎప్పుడు లేదు. అప్పుడు తండ్రి అయిన దేవుడు తన కుమారుడిని తను ప్రేమిస్తున్న ఆదాముని, అవ్వను బట్టి చాలా సంతోషించేవాడు. ఈరోజు నిన్ను, నన్నుని బట్టి దేవుడు కూడా చాలా సంతోషిస్తున్నాడు. కానీ అప్పుడు వాళ్ళు చేసిన మిస్టేక్‌ని బట్టి వాళ్ళు బలి అర్పించాల్సిన అవసరమైన పరిస్థితులు వచ్చినప్పటికిని, ఆ బలి యేసు ప్రభువుకి ఇష్టం లేదు. తండ్రైన దేవుడికి ఇష్టం లేదు. ఎవ్వరికీ కూడా బలి ఇష్టం లేదు. నీ తండ్రితో మాట్లాడడానికి, నీ తల్లితో మాట్లాడడానికి బలి అర్పించడం నీకిష్టం ఉంటదా? నీ కుమారుడు ఒక మిస్టేక్ చేశాడు. ఒక మిస్టేక్ చేసినంత మాత్రాన ఆ మిస్టేక్‌ని ఆహ్, తప్పుని ఆ తప్పుని ఆహ్, రైట్ అని చెప్పడానికి మనసు మారకుండా అతని పక్షముగా ఒక గొర్రెనో, లేకపోతే కోడినో, ఎద్దునో బలిచ్చి అతను నీ దగ్గరకొస్తే అతని మనసు మారిపోయిందని, నీ మనసు సంతోషించిందని మనం ఎలా నమ్మాము ఇప్పటి వరకు కూడా? మన పిల్లలు ఏదైనా చిన్న మిస్టేక్ చేస్తే మనం అదే విధంగా ఆలోచిస్తామా? కాదు. దేవుడు గూడా ఆది నుంచి ఇప్పటి వరకు గూడా ఆయన ఏ బలి కోరలేదు. ఏ అర్పణ ఆయన అడగలేదు. చాలా మంది చాలా సాక్రిఫైస్ చేస్తా ఉంటారు. మన జీవితంలో దేవుడిచ్చిన ప్రామిసెస్ నెరవేర్చడానికి చాలా చాలా సాక్రిఫైస్ చేస్తా ఉంటారు. ఈ సాక్రిఫైస్ అనేది పాత నిబంధన దగ్గర నుంచి మొదలైంది. ఇప్పటి వరకు కంటిన్యూ అవుతుంది. పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే ఎద్దుల్ని, గొర్రెల్ని, మేకల్ని బలిస్తే ఆ బలి ద్వారా వాళ్ళు ఆ సాక్రిఫైస్ ద్వారా, ఆ బలి అర్పణ ద్వారా వాళ్ళు పుణ్యాత్ములైపోయారు, పరిశుద్ధులైపోయారని వాళ్ళు భావించేవాళ్ళు. వాళ్ళు అర్పించకపోయినా దేవుడు వాళ్ళని తన పిల్లలుగానే చూసాడు. అర్పించిన దేవుడు వాళ్ళని పిల్లలుగానే చూసాడు. అర్పించకపోయినా పెద్ద తేడా ఏం లేదు. నిజంగా దేవుడు ఆ అర్పణ అడిగాడా? ఇప్పుడు కూడా నీ జీవితంలో గొప్ప అద్భుతం జరిగించడానికి నిన్ను కూడా బలి అర్పణలు అడుగుతున్నాడా? అప్పుడు పాత నిబంధనలో బలి అర్పణలనేవి చూసాము. మరి కొత్త నిబంధనలో చాలా సాక్రిఫైస్ చేస్తా ఉంటారు గదా! దేవుని కోసం చాలా సాక్రిఫైస్ చేస్తా ఉంటారు. దేవుని కోసం నువ్వు సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం ఏముంది? నువ్వు సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం ఏముంది? ఆయన ప్రేమించే దేవుడని చెప్తున్నాము. కృప చూపించే దేవుడని చెప్తున్నాము. ప్రేమని పంచి ఇస్తున్న దేవుడని చెప్తున్నాడు. ఆయన ప్రేమిస్తున్నాడు గాని నీ దగ్గర నుంచి సాక్రిఫైస్ అడిగాడా? దేవుడు నీ డబ్బుని అడిగాడా? నీ టైంని అడిగాడా? లేకపోతే నువ్వు కలిగి ఉన్నదాన్ని అడిగాడా?
ఒక మంచి హౌస్ కొనుక్కోవడం దేవుడికిష్టం లేక ఒక పూరి గుడిసెలోనే ఉండడం అనేది దేవుడికిష్టమా? అటువంటి సాక్రిఫైస్ అడిగాడా? నీకు చాలా డబ్బులుంటే, ఆ డబ్బులన్నీ గూడా వేరే వాళ్ళకిచ్చి, నువ్వు అన్నం తినకుండా, అన్నం తినడానికి ఇల్లు లేకుండా, అన్నం లేకుండా, నివసించడానికి కూడా ప్లేస్ లేకుండా నిన్ను దూర దూరాలు ఎళ్ళిపోమంటున్నాడా? అటువంటి సాక్రిఫైస్ చేయమన్నాడా దేవుడు నిన్ను? నీ సాలరీ అంతా పంచిపెట్టి, నువ్వేమో వేరే వాళ్ళ దగ్గరికెళ్ళి చేతులు చాచి అడగ అడగ్గమని అటువంటి సాక్రిఫైస్ చేయమని దేవుడు చెప్పాడా? నీ సాలరీ అంతా లేకపోతే నువ్వు కలిగున్నదంతా, నీ ఆస్తంతా కూడా దేవుడు అడిగాడా? ఇప్పుడు అటువంటి సాక్రిఫైస్ అడుగుతున్నాడా? నువ్వు ఉపవాసం ఉంటేనే గాని నీతో మాట్లాడతాను అటువంటి సాక్రిఫైస్ అడిగాడా? పాత నిబంధనలో బలులు, దహన బలులు మనం చూసాం. అది దేవుడు ఇచ్చాడు అని చెప్పేసేసి మోషే ద్వారా, ధర్మశాస్త్రం ద్వారా మనం తెలుసుకున్నాం. తెలుసుకొని దేవునికి బలి అర్పించడం అంటే గాని, బలి అర్పిస్తే గాని, రక్త ప్రోక్షణ జరిగితే గాని, పాప విమోచన కలగదు, పాప క్షమాపణ కలగదని చెప్పేసేసి మనము చాలా గూడా నమ్మాము. అలాగే దాన్ని నమ్మేదాన్ని బట్టే ఏదైతే అది నమ్మామో, పాప విమోచన కలగాలంటే, మనిషికి పాప విమోచన కలగాలంటే, రక్త ప్రోక్షణ జరిగితే గాని రక్త ప్రోక్షణ జరిగితే గాని, పాప విమోచన కలగదు అనే స్థితికి మనకొచ్చాము. కాబట్టే యేసు ప్రభు సిలువలో రక్తం కార్చాడు. మన ఆలోచనలు, మన ఆలోచనలో గనక, మన యొక్క స్థితిలో గనక బలి అర్పించకపోయినా దేవుని దగ్గరికి వెళ్తాము. బలి అర్పించకపోయినా దేవునితో కలిసుంటాము. దేవునితో సంతోషంగా ఉంటాము అనే ఆలోచన మనకు గాని ఉండగలిగినట్లయితే యేసు ప్రభు సిలువలో చనిపోవాల్సిన అవసరం ఉండేది కాదు. నిజమే గదా! బలి అర్పిస్తేనే గాని యెరూషలేము దేవాలయంలో బలి అర్పిస్తేనే గాని, ఎక్కడైనా బలి అర్పిస్తేనే గాని, పాపానికి విడుదల కలగదు అనే పరిస్థితులకి మనం అందరం వచ్చేసాము. మన ఆలోచనలు ఎప్పుడు కూడా మన ఆలోచనలు గూడా యేసు ప్రభు శిలువ రక్తము చూస్తే గాని, యేసు ప్రభు శిలువ రక్తం మన పైన పడితే గాని, మనకు విడుదల కలగలేదు అనే ఆలోచనలకి మనం వచ్చేసాం. అందుకోసం యేసు ప్రభు సిలువలో మన కాన్షియస్‌ని, మన యొక్క మనస్తత్వాన్ని, మన యొక్క ఆలోచనల్ని పూర్తిగా తీసివేయడానికి ఆయనే కొన్ని లక్షల వేల సంవత్సరాలైన వీళ్ళ మనసు ఇలానే ఉందని చెప్పేసేసి యేసు ప్రభు సిలువలో మరణమై తిరిగి లేచి ఆయన పునరుద్ధానుడే పరిశుద్ధాత్మ రూపంలో మన జీవితంలో, మన హృదయంలో, మన ప్రతి దాంట్లో కూడా ముఖ్యంగా మన ఈ హృదయంలో ఆయన నివసిస్తున్నాడు. నిజానికి యేసు ప్రభు తండ్రి అయిన దేవుడు ఆ యొక్క సిలువలో చనిపోవాల్సిన అవసరం లేదు. అదే చూద్దాం నిజంగా. అప్పుడు ఇప్పుడు ఒకటే మాటలు మాట్లాడిన దేవుడు. మత్తయి రాసిన సువార్త 9 అధ్యాయం 13 వచనం చదవండి ఒకసారి. మత్తయి రాసిన సువార్త 9 అధ్యాయం 13 వచనం. మత్తయి రాసిన సువార్త 9 అధ్యాయం అయితే 13 వచనం. అయితే నేను పాపులను పిలువవచ్చును గాని నీతిమంతులను పిలువరాలేదు. గనుక గనుక కనికరమనే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్యము భావమేమిటో మీరు వెళ్లి నేర్చుకొనుడని వారితో చెప్పెను. ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నేను పాపుల కోసమే వచ్చాను. పాపాత్ముల కోసమే వచ్చాను. వాళ్ళని నీతిమంతులుగా చేయడానికొచ్చాను. మీరు నీతిమంతులుగా మిమ్మల్ని మీరు చేసుకున్నారు గదా! మిమ్మల్ని మీరు నీతిమంతులు అనుకుంటున్నారు గదా! మిమ్మల్ని మీరు నీతిమంతులు అనుకుంటున్న ఈ నీతిమంతుల కోసం రాలేదు నేను. నా దగ్గరికి రాలేకపోతున్న వ్యక్తుల కోసం, నాతో కలిసి ఉండలేని వ్యక్తుల కోసం, నా దగ్గరికి ఏ విధంగా రావాలో అర్థం కాని వాళ్ళ కోసం నేనొచ్చానని దేవుడు చెప్తున్నాడు. మనం మత్తయి సువార్త, మార్కు రాసిన సువార్త, ఈ లూకాసు రాసిన సువార్త, యోహాను రాసిన సువార్తల గురించి మనం ధ్యానం చేస్తున్నాం గత సంవత్సరంగా. దేవుని మహాకృపను బట్టి. యేసు ప్రభు, యేసు ప్రభు చెప్పిన ప్రతిసారి కూడా తండ్రి గురించి చెప్పాడు. తండ్రి గురించి చెప్పాడు గాని, అక్కడ నువ్వు పాపాత్ముడు కాబట్టే దేవుని దగ్గరికి రాలేకపోతున్నావు. నువ్వు పాపాత్మురాలివి కాబట్టే దేవుని దగ్గరికి రాలేకపోతున్నావు అని ఎప్పుడు గూడా పాపాన్ని ఎత్తి చూపించలేదు యేసు ప్రభు. ఎందుకంటే నిన్నెప్పుడు గూడా పాపిగా దేవుడు చూడట్లేదు. ఒక తండ్రి తన కుమారుడిని ఏ విధంగా చూస్తాడో, ఒక చిన్న అబద్ధం ఆడినా, చిన్న తప్పు చేసినా తండ్రి ఇంటిలో నుంచి ఆ కుమారుడిని బయటికి వెలివేయడు, దూరంగా పెట్టడు. జీవితాంతకాలము దూరంగా ఉండాలని ఏ తండ్రి, ఏ తల్లి కోరుకోదు గూడా. తన కుమారుడి విషయంలో గాని, తన కుమార్తె విషయంలోని. మానవులుగా మనకే అటువంటి ఆలోచనలుంటే, తండ్రి అయిన దేవుడికి ఎటువంటి ఆలోచనలుంటాయి? ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో పెట్టబడిన మనము ఈ విధంగానే ఆలోచిస్తే, మరి తండ్రి అయిన దేవుడు నీ గురించి ఏ విధంగా ఆలోచిస్తాడు?
అదే మనం అక్కడ చూస్తున్నాము. యేసు ప్రభు అంటున్నాడు, పాపములో ఉన్నా సరే, పాపముతో మీరు ఉన్నారని మీరు అనుకుంటున్నారు. అటువంటి వాళ్ళ కోసమే నేను వచ్చాను. ఆయన చెప్తున్నాడు. ఇలాంటి పాపాత్ములు ఏం చేయాలి? గనుక కనికరంని కోరుచున్నాను గాని, బలిని కోరను. బలిని కోరనని యేసు ప్రభువు చెప్తున్న మాట ఇది. బలి అర్పణ అర్పించాల్సిన అవసరం లేదని యేసు ప్రభు చెప్తున్న మాట. మరి యేసు ప్రభు మన కోసం ఎందుకు బలైపోయాడు? యేసు ప్రభు మన కోసం బలి అయిపోవాల్సిన అవసరం ఏముంది? యేసు ప్రభు యేసు ప్రభు తనని తాను సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది? తనని తాన్ని యేసు ప్రభు ఎందుకు సాక్రిఫైస్ చేశాడు? మన మనసులో ఉన్న ఆలోచనలు చాలా చాలా బలిని కోరుతున్నాయి. బలి ఎవరు కోరారు? తండ్రి అయిన దేవుడు బలి కోరాడా? ఓకే. ఇప్పటి వరకు చాలా మంది ఒకటే ఆలోచన. తండ్రి అయిన దేవుడు బలి కోరాడు కాబట్టి యేసు ప్రభు బలి అర్పించబడ్డాడు. సరే చూద్దాం ఒకసారి తండ్రి అయిన దేవుడు బలి కోరాడా అని. ఇర్మియా ప్రవక్త రాసిన గ్రంథంలో 7వ అధ్యాయం 22వ వచనంలో ఒకసారి చదువుదాం మనం. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం 22వ ఐగుప్తు వచనం. దేశములో నుండి నేను మీ ఐగుప్తు పిత దేశంలో నుండి మీ పితరులను రప్పించిన దినమున మీ దహన బలులను పితరులను గూర్చి రప్పించిన దినమున దహన బలులను గురించి గాని దహన బలులను గూర్చి గాని, బలులను గూర్చి గాని బలులను గూర్చి గాని నేను వారితో చెప్పలేదు. నేను వారితో చెప్పలేదు. మరి ఎవరు చెప్పారు? తండ్రి అయిన దేవుడు ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలీలందరూ బానిసత్వంలో బ్రతుకుతున్నప్పుడు, బానిసలుగా ఆహారము లేక అన్యులు పెడుతున్న టార్చర్‌ని అనుభవిస్తూ, బానిసత్వాన్ని అనుభవిస్తూ, వాళ్ళ వేసిన ముష్టి తింటూ బ్రతుకుతున్న ఇజ్రాయేలీలని బయటకు తీసుకొచ్చి గొప్ప జనాంగంగా చేసి, దేవుడు అప్పుడు వాళ్ళకి ఎటువంటి భారము గాని, భయము గాని లేకుండా చేసి, బలి అర్పణ గాని, దహన బలి అర్పణ గాని మీరు అర్పించాల్సిన అవసరం లేదని చెప్పేసి దేవుడు చెప్పి, స్వేచ్ఛగా వాళ్ళని బహు గొప్పగా ఆశీర్వదించాలని ఆయన ఆశపడితే, వాళ్ళకు వాళ్ళే ఒక దూడను చేసి బలి అర్పించడానికి సిద్ధపడ్డారు. దేవుడు కోరలేదు బలి అర్పణ. మరలా మరలా చూడండి ఒకసారి. ఇర్మియా 7:22 నేను ఐగుప్తులో నుండి మీ పితరులను రప్పించిన దినమున దహన బలులను గూర్చి గాని, బలులను గూర్చి గాని నేను వారితో చెప్పలేదు. అట్టి వాటిని గూర్చి నేను ఏ ఆజ్ఞ ఇయ్యలేదు. అదేంటి? ఆజ్ఞల్లో ఉంది గదా! మనం చూసాం గదా! మొత్తం బైబిల్‌లో 500 సంథింగ్ 500 వరకు ఉంటాయి ఆజ్ఞలు. మీరు లేవీకాండము, నిర్గమకాండం అంతా చదివితే నువ్విలా చేయకూడదు, నువ్విలా చేయాలి. నువ్వు ఒక మిస్టేక్ చేస్తే దానికి ఏ బలర్పించాలి? మేకనా? ఎద్దునా? గొర్రెనా? లేకపోతే ఆహ్, కోడెనా? లేకపోతే పావురాన్నా? లేకపోతే ఇంకా ఏదన్నానా? అని మీకు నిర్గమకాండం, లేవీకాండం అంతట్లో గూడా ఇవన్నీ గూడా దహన బలులు, బలులు, ప్రతిష్ఠాత్మన బలులు, ప్రతి ఒక్కదానికి గూడా ఏ బలి అర్పించాలో కూడా క్లియర్‌గా మనకు బైబిల్‌లో చూసాం. మరి ఆ ఆజ్ఞలన్నీ దేవుడిచ్చాడా? అది అంతా కూడా మోషే ద్వారా మనకి చెప్పబడింది. దేవుడు ఇవ్వలేదు. ఇక్కడ కూడా చెప్తున్నాడు దేవుడు. నేనివ్వలేదు. దేవుడు అంటున్నాడు, ఆ సాక్రిఫైస్ నేను కోరట్లేదు. పాత నిబంధన గ్రంథంలో దేవుడు సాక్రిఫైస్ కోరలేదు. ఇప్పుడు కూడా నీ జీవితంలో సాక్రిఫైస్ అనేది దేవుడు అడగట్లేదు. నువ్వెందుకు ఇంకా సాక్రిఫైస్ చేసుకొని, నీ వాగ్దానం పొందుకోవడానికి చాలా సాక్రిఫైస్ చేసుకోవాలి. చాలా నేను చేసుకుంటే గాని, దేవుడు నాకు ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చడు. 2025లో నాకు చాలా మంచిగా ఉండాలంటే, నేను చాలా సాక్రిఫైస్ అంటే పాత నిబంధన గ్రంథ భాషలో మాట్లాడంటే బలులర్పించాలి. బలులంటే గొర్రెలు, మేకలు బలులర్పించడం కాదు. మీ జీవితంలో మీరే చాలా సాక్రిఫైస్ నేను ఆ సాక్రిఫైస్ కోరట్లేదు. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి చేయాలి? నువ్వే సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేదు. అది దేవుడు చెప్తున్నాడు. మరలా చదువుతున్నాడు చూడండి. నేను ఐగుప్తు దేశంలో నుండి మీ పితరులను రప్పించిన దినమున దహన బలుల గూర్చి గాని, బలులను గూర్చి గాని నేను వారితో చెప్పలేదు. అట్టి వాటిని గూర్చి నేను ఏ ఆజ్ఞను ఇవ్వలేదు. ఒకసారి ఇంకా బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలు మనం చూద్దాం. కీర్తనలు 46 ఎన్ని సార్లు దేవుడు చెప్పాడు. కీర్తనలు 40వ
అధ్యాయము 6వ వచనం. బలులైనను నైవేద్యములైనను నీవు కోరుట లేదు. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులను పాప పరిహారార్థ బలులను నీవు తెమ్మనలేదు. కీర్తనాకారుడు చెప్పి రాస్తున్నాడు అనమాట. ఆయన చెప్తున్నాడు. ఆయన చేసిన మాటను గుర్తు చేస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు ఒక క్యారెక్టర్ ని, ఆయన యొక్క ఆ స్థితిని మరలా గుర్తు చేస్తున్నాడు. కీర్తనలో చూస్తున్నాం. బలులైనను నైవేద్యములైనను నీవు కోరలేదు. దహన బలులైనను పాప పరిహారార్థ బలులైనను నువ్వు తెమ్మనలేదు. నైవేద్యం, స్తుతి నైవేద్యం అందుకో యేసయ్యా. ఎస్, మనము దేవుని స్తుతించొద్దు నేను చెప్పట్లేదండి. మనం దేవుని స్తుతిస్తాము. ఇప్పుడు దేవునికి అర్పిస్తున్న నైవేద్యం ఏంటి? అందరూ వాళ్ళ హృదయంలో వస్తున్న ఆ నైవేద్యం ఏంటి? స్తుతి అర్పణ. అక్కడ కూడా స్తుతి అర్పణ అంటున్నాం. స్తుతి అర్పణ. దేవుణ్ణి నువ్వు స్తుతిస్తేనే గాని దేవుడు నీతో మాట్లాడు అంటే అటువంటి దేవుడు నీకెందుకు? దేవుణ్ణి పొగిడితే గాని దేవుడు నీతో మాట్లాడడం అంటే అటువంటి దేవుడు నువ్వు ఆరాధించాల్సిన అవసరం ఏముంది? దేవుడు క్యారెక్టర్ అటువంటిది కాదు. నువ్వు స్తుతించినా నువ్వు స్తుతించకపోయినా దేవుడు నీతో మాట్లాడుతూనే ఉంటాడు. నీ మనసు నెమ్మది అయ్యి దేవుడు ఇలా మాట్లాడతాడేమో అనే ఆలోచనలకు నువ్వు వచ్చావు కాబట్టి నువ్వు స్తుతిస్తున్నావు. నువ్వు దేవుని స్తుతిస్తున్నావు. ఆ నైవేద్య అర్పణ నువ్వు అర్పిస్తున్నావు. కూర్చొని ప్రశాంతంగా యేసయ్య నువ్వు నాతో మాట్లాడవా అని మాట్లాడవా అని మాట్లాడే హృదయపూర్వకంగా నువ్వు ఎప్పుడైతే నీ దేవుని దగ్గర కూర్చుంటావో, లేకపోతే బండి మీద వెళ్తున్నప్పుడు, లేకపోతే నువ్వు ప్రయాణంలో ఉంటున్నప్పుడు, లేకపోతే నువ్వు కిచెన్ లో కుక్ చేస్తున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడ్డా? దేవుడు నీతో మాట్లాడడానికి నువ్వు ఎన్ని అర్పణలు చేస్తున్నావు? కిచెన్ లో ఉంటే దేవుడు నీతో మాట్లాడని ఒక ఆలోచనలోకి వచ్చేసావు. ఓన్లీ దేవుడు నీతో ఎప్పుడు మాట్లాడతాడంటే నువ్వు మోకరించి మోకాళ్ళ మీద కూర్చుని కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుంటే మాత్రమే దేవుడు నీతో మాట్లాడతాడు. మిగిలిన టైంలో దేవుడు నీతో మాట్లాడని ఆ కాన్షియస్ కి చాలా మంది వచ్చేసారు. అని నిద్రపోతున్నప్పుడు అప్పుడే నిద్ర లేచిన వాడితో తండ్రి నీ దేవుడు మాట్లాడ్డా? ప్రభువు మాట్లాడ్డా? దానికి ఒక ప్రాసెస్ ఉందా? నువ్వు కిచెన్ లో వర్క్ చేస్తున్నావు, వంట చేస్తున్నావు. సో అప్పుడు దేవుడు నీతో మాట్లాడ్డా? నువ్వు చాలా ట్రాఫిక్ లో ఉన్నావు, డ్రైవ్ చేస్తున్నావు, బండి మీద ఉన్నావు. అప్పుడు నీ దేవుడు నీతో మాట్లాడ్డా? మాట్లాడుతూనే ఉంటాడు. కానీ నీ ఆలోచన ఇంకా సాక్రిఫైస్. ఇలా చేస్తేనే గాని దేవుడు నాతో మాట్లాడు అన్న ఆ సాక్రిఫైస్ ఆలోచనలు ఇంకా పోలేదు మనలో. మనం స్తుతిస్తాము, దేవుణ్ణి ఆరాధిస్తాము, దేవుణ్ణి మహిమపరుస్తాము. దేవుణ్ణి ఆరాధించొద్దు, దేవుని మహిమపరచొద్దు, స్తుతించొద్దు అని చెప్పట్లేదని. కానీ నువ్వు స్తుతిస్తేనే గాని, 1000 స్తుతులు చెప్తేనే గాని దేవుడు నీతో మాట్లాడతాడు అంటే పాత నిబంధనలో బలు అర్పించే వాళ్ళకి నీకు పెద్ద తేడా ఏం లేదు. నాకు కూడా నాకు తెలియనప్పుడు కూడా దేవుడు నాతో ఎలా మాట్లాడతాడు అంటే నేనేం చేశానంటే ఒక వేరే వాళ్ళు వేరే దానికి చెందిన వాళ్ళు ఏం చేశారంటే ఒక దేవుడిది మాట 1,000,000 ఒక బుక్ మీద రాయడం నేను చూశాను అనమాట. అంటే చిన్నప్పుడు నాకు తెలియని బంధం ఉన్నప్పుడు. సో, కొంచెం యవ్వనంకి వచ్చిన తర్వాత, సరే వాళ్ళతో దేవుడు అలా మాట్లాడుతున్నాడేమో, నాతో ఎందుకు మాట్లాడడని నేను ఒక పెన్ను, ఒక బుక్కు తీసుకొని కొట్టేసి పేజీల మీద వరుసగా మార్క్స్ చేసేసి యేసయ్య, 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 యేసయ్య అని రాసుకుంటా పోయాను. ఆ బుక్ అంతా రాశాను. కానీ అది కోట్ అవ్వలేదు. కొంచెం జ్ఞానం వచ్చింది. జ్ఞానం వచ్చిన తర్వాత ఏంటంటే టెక్నికల్ జ్ఞానం వచ్చింది. జ్ఞానం వచ్చిన తర్వాత సిస్టమ్ దొరికింది. సిస్టము కంప్యూటర్ దొరికింది. కంప్యూటర్ దొరికిన తర్వాత అందులో ఒకసారి యేసయ్య అని టైప్ చేశా. దాన్ని కాపీ చేసి పేస్ట్ చేశా. 2 అయింది. మళ్ళీ కాపీ చేసి పేస్ట్ అయ్యా. 4 అయింది. 4 అయిన తర్వాత 8 అయింది. 8 అయిన తర్వాత 16 అయింది. అలా వరుసగా డ్రాగ్ చేస్తే కాపీ చేసి పేస్ట్ అయితే ఒక 100 అయింది. ఈ 100ని మళ్ళీ కాపీ చేశా 200. అంటే నా మనసులో ఉన్న ఆలోచన సాటిస్ఫై అవ్వడానికి అక్కడ సిస్టమ్‌లో 1,00,00,000 సార్లు ఒక 1,00,00,000 టైమ్స్ జీసస్ నేమ్‌ని అక్కడ సిస్టమ్‌లో నేను రాసేసా. నా మనసు సాటిస్ఫై అయింది గానీ,
దేవుడు నాతో మాట్లాడలేదు ఆ టైంలో. నా ఎగ్జాంపుల్ నేను చెప్పా. ఇదే ఎగ్జాంపుల్స్ చాలా మన జీవితంలో ఉంటాయి. ఇలా చేస్తేనే గాని దేవుడు నీతో మాట్లాడు అన్న ఆలోచనలతో నువ్వు ఉండిపోయావు కాబట్టి, నువ్వు నువ్వు యేసు ప్రభువు ఆ యొక్క వాయిస్‌ని నిజంగా వినలేకపోతున్నావు. నీ మనసు మారాలి. ఆయనకి సాక్రిఫైస్ కాదు. అర్పణ కాదు. స్తుతి అర్పణ కాదు. నువ్వు చేసే ప్రతి అర్పణ కాదు. ఫాస్టింగ్ అనే అర్పణ కాదు. నీ మోకాళ్ళు నల్లగా అయిపోయే అర్పణ కాదు. ఆయన కోసం ఈ శరీరం అంతా కూడా క్షీణించిపోవడం అనే అర్పణ కాదు. అటువంటి బలి అర్పణలేవి దేవుడు కోరట్లేదు. ఇంకా మనం చూద్దాం చూడండి. కీర్తనలు 50 అధ్యాయము 8వ వచనం నుంచి చూడండి. కీర్తనలు 50వ అధ్యాయము 8వ వచనం నుంచి. నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుటలేదు. నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. నీ ఇంట నుండి చాలా మాట్లాడాడు చూడండి. ఇప్పుడు మన విషయంలో గూడా దేవుడు మాట్లాడుతున్న మాటలు చూడండి. నీ ఇంట నుంచి కోడెనైనను, నీ మందలో నుండి పొట్టేళ్లనైనను నేను తీసుకొనను. నాకొద్దు ఆ అర్పణ. ఆ కోడ్లు గాని, పొట్టేళ్ళు గాని, ఆ రక్తం నాకొద్దు. అరే! కోడ్ల రక్తం, పొట్టేళ్ల రక్తము, గొర్రె రక్తము, మేక రక్తము, లేకపోతే ఏ రక్తాన్ని వద్దంటున్న దేవుడు, మరి యేసు ప్రభు రక్తాన్ని ఎందుకు తీసుకున్నాడు? యేసు ప్రభు రక్తము సాక్రిఫైస్ చేసుకుని ఆనందించింది తండ్రి అయిన దేవుడా. యేసు ప్రభు రక్తం కార్చినప్పుడు ఎవరు ఆ సాక్రిఫైస్‌ని అంగీకరించింది? తండ్రి అయిన దేవుడా. దేవుడికి ఆయన రక్తం చూస్తే గాని ఆయన రక్తం చూస్తే గాని ఆయన ఆలోచనలు మారలేదా? ఆయన రక్తం చూస్తే గాని ఆయనకి ఆయన రక్తం చూస్తే గాని ఆయన ఆలోచనలు మారలేకపోతే అటువంటి దేవుడిని మనం పూజించాల్సిన అవసరం లేదు. పోనీ సాతాను కోసం సాక్రిఫైస్ చేశాడా? యేసుప్రభు శిలువలో రక్తము సాతాను కోసం సాతానుకి బలి అర్పించాడా? ఆ రక్తం అంతా? అంత సీన్ లేదు సాతానికి. మరి ఎవ్వరు మారడం కోసం, ఎవ్వరి యొక్క ఎవరి యొక్క మనసు మారడం కోసం, ఎవరి యొక్క ఆలోచనలు మారడం కోసం దేవుడు చేశాడు. నా మనసులు మార్చడం కోసం ఆయన సిలువలో రక్తం కార్చాడు. అంటే ఒకవేళ మన మనసులు మారితే సిలువలో బలి అర్పణ ఆయన అర్పించాల్సిన అవసరం లేదు. అందుకే యేసు ప్రభు సిలువలో బలి అర్పణ అర్పించక ముందు సిలువలో ఆయన తనను తాను అర్పించక ముందు చాలా మందిని నీ పాపములు క్షమించబడ్డాయి. నువ్వు పాపివి కాదు అని యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడే చాలా మందిని చెప్పారు. అదేంటి? సిలువలో ఆయన రక్తం కార్చక ముందే వాళ్ళందరినీ కూడా ఎలా అంగీకరించాడు దేవుడు. అది ఒరిజినల్ క్యారెక్టర్. నువ్వు పాపము చేసినా, చేయకపోయినా అసలు ఒక గొప్ప విషయం ఏంటంటే అండి 2000 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మనం ఉన్నాము. యేసు ప్రభు మనకనుకున్న భాషలో యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత, మన పాపములన్నీ క్షమించబడిన తర్వాత, ఇప్పుడు పుట్టే పిల్లలకి అంటే యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత పుట్టిన పిల్లలందరూ గూడా పాపాత్ములా? పాపాత్ములా? చాలా మంది ఒకటంటారు. దావీదు, దావీదు గ్రంథంలో రాసాడు. దావీదేమన్నాడు, నేను పుట్టుకతోనే పాపంలో పుట్టాను, పాపంలో పెరిగానని చెప్పేసేసి మాట్లాడుతా ఉంటాడు. దావీదుని గురించి నువ్వు మాట్లాడుతున్నావు గానీ, నీ తండ్రి గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఓకే. యేసుప్రభు శిలువ రక్తం ద్వారా కడగబడిన తర్వాత, యేసుప్రభు లోక పాపములన్నిటిని కూడా తీసివేసిన తర్వాత, పుట్టిన పిల్లలందరూ గూడా అంటే గర్భంలో పు ఉన్న పిల్లలందరూ గూడా బయటికొచ్చిన తర్వాత పాపాత్ములుగా ఎలా మారుతున్నారు? పిల్లలు పాపాత్ములా? ఓకే. నీ కాన్షియస్ అంతవరకు ఉంటే పుట్టడం అంటే ఇప్పుడు పిల్లలు పుట్టడం అనేది ఆ ప్రాసెస్ అనేది ఎవరు పెట్టారు? భార్యాభర్తలు కలవడం అనేది ఎవరు పెట్టారు?
వాళ్ళు అలా పిల్లలు కనాలని ఎవరు ఆలోచించారు? సో, అది పాపంగా మీకెలా కనిపిస్తుంది? ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ గూడా. పిల్లలు పుట్టుకతో పాపాత్ములా? జన్మతః పాపులా? అది ఎలా అయింది? అంటే దేవుడు మీ గర్భంలో ఒక పాపాత్ముడిని పెడుతుంటే బయటకొచ్చిన తర్వాత వాడు కన్ఫెస్ చేసిన తర్వాత యేసయ్య నా కోసం సిలువ రక్తంలో రక్తం కార్చాడు అని ఆ రక్తం వాళ్ళ పైన ఉన్న తర్వాత వాళ్ళు నమ్మిన తర్వాత వాళ్ళు పుణ్యాత్ములుగా అవుతున్నారు. అంటే పాపాన్ని మనం మోస్తున్నారా? గర్భంలో ఉన్న ఆహ్, బేబీ గాని, ఆ మోస్తున్న ఆ తల్లులు గాని. ఓకే. యేసు ప్రభు చనిపోక ముందు దగ్గరికి వెళ్దామండి. యేసు ప్రభు చనిపోక ముందు దగ్గరికి కూడా మనం ఒకసారి వెళ్తే అంటే మన ఆలోచనలు ఎంతగా వెళ్ళిపోయాయంటే విపరీతమైన ఆలోచనకు వెళ్ళిపోయి నిజమైన దేవుడిని నిజంగా స్తుతించి, ఆరాధించి మహిమపరచలేకపోతున్నాం. ఆయన దగ్గరికి సంతోషంగా మనం వెళ్ళలేకపోతున్నాం. మొట్టమొదటిగా దేవుడు హవ్వ, ఆదామును సృష్టించిన తర్వాత దేవుని ప్రాసెస్‌లో పిల్లలివ్వడం అనేది ఆ వేలో కాదు. తర్వాత వీళ్ళు పండు తిన్న తర్వాత ఈ విధంగా పిల్లలు పుట్టడం అనేది స్టార్ట్ అయ్యింది. అప్పుడు గూడా పిల్లల్నిచ్చింది దేవుడే గదా! దేవుడు పాపాన్ని వాళ్ళ కడుపులో పెట్టాడా? పాపము ద్వారా వాళ్ళు పుడుతున్నారా? పాపం ద్వారా పిల్లలు పుడుతున్నారా? మరి పిల్లల విషయంలో వాళ్ళు పాపులని మీరెలా కన్సిడర్ చేస్తున్నారు? వాళ్ళకి మీరు చాలా లోతుగా ఆలోచించాల్సిన విషయం అండి ఇది. తండ్రి అయిన దేవుడు మీ పిల్లల విషయంలోనైనా మీరు ఇది కన్సిడర్ చేయొచ్చు. మీ విషయంలోనేనే నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడు, నువ్వు బయటకొచ్చినప్పుడు, మరి ఈ మాటలను పట్టుకొని పాపి అంటున్నారు. రక్షణ అంటే అందరికి గూడా నీళ్ళలో ముంచి తీస్తే బాప్తిసం వస్తే, బాప్తిసం ద్వారా రక్షణ కలుగుతుందని, అప్పుడు వరకు గూడా అతనికి రక్షణ లేదని, అప్పటి వరకు కూడా అతడు పాపాత్ముడని పిలువబడుతున్నారు. బాప్తిసం తీసుకోకపోతే, అతడు రక్షణకు పొందకపోతే, పుట్టినప్పటి నుంచి పాపంతో ఉన్నాడని మనం చెప్తున్నాము. చాలా మంది చెప్తున్నారు. పుట్టినప్పటి నుంచి జన్మతః పాపులని. జన్మతః పాపులనేది ఎవరి వల్లొచ్చింది? ఆ బాబు ఏం చేశాడు? ఆ పాప ఏం చేసింది? వాళ్ళకి పాపం ఎక్కడి నుంచొచ్చింది? పాపి కాని వాళ్ళని పాపాత్ములని మనం వేలెత్తి చూపిస్తున్నాం. నిజంగా. దేవుని యొక్క ఆలోచనలు చాలా మంచిగా ఉన్నాయి. మన ఆలోచనలే బలి అర్పణ అడుగుతుంది. బలి కోరుతుంది. సాక్రిఫైస్ అడుగుతుంది. ఇప్పటికి కూడా పుట్టిన పిల్లలు విషయంలో చాలా వాళ్ళు ఎదిగిన తర్వాత తల్లిదండ్రులుగా మీరొచ్చి ఇంకా రక్షణ పొందుకోలేదండి. ఇంకా పాపంలోనే జీవిస్తున్నాడండి. ఇంకా అలా చేస్తున్నాడండి. ఇంకా అలా చేస్తున్నాడండి అని మీరు చెప్పి నీళ్ళలో ముంచి తీసిన తర్వాత మాత్రమే వాళ్ళు బాప్తిసం పొందుకున్నారు. రక్షణ పొందుకున్నారని మీరు గర్వంగా చెప్తున్నారు. అంతకుముందు నీ పిల్లలు దేవుని పిల్లలు కాదా? వాళ్ళని పాపాత్ములుగా దేవుడు సృష్టించాడా? మన మనసులో ఉన్న ఆలోచనలు మార్చడానికి యేసు ప్రభు సిలువలో చనిపోయి తిరిగి లేచిన ఇప్పటికి కూడా అదే బలి అప్పడ ఆలోచనలతో చాలా మంది కలిగి ఉన్నారు. ఇంకా దేవుడు అంటున్నాడు, ఇప్పుడు మనకున్నవన్నీ గూడా దేవుడికిచ్చాడు. ఈ క్రిస్మస్‌లోను, జనవరి ఫస్ట్‌లోను చాలా మంది చాలా చర్చెస్‌కి చాలా ఇచ్చుంటారు. డబ్బిచ్చుంటారు. చర్చెస్‌కి ఫ్యాన్స్ ఇచ్చుంటారు. చర్చెస్‌కి ఏదో వస్తువులిచ్చుంటారు. ఆహారం పెరగడానికి ఆహ్, కూరగాయలిచ్చుంటారు కొంతమంది. కొంతమంది చికెన్ ఇస్తారు. కొంతమంది మటన్ ఇస్తారు. కొంతమంది ఆహ్, డెకరేషన్ చేయించడానికి ఇస్తారు. చాలా చాలా డబ్బులిస్తా ఉంటారు మేము ఈ చర్చెస్‌లో. ఇచ్చిన తర్వాత వాళ్ళలో ఉన్న చాలా ఆలోచనలేంటంటే, నేను దేవుడికి అదిచ్చాను. నేను సంఘానికి ఇదిచ్చాను. నేను ఇదిచ్చాను చాలా గొప్పగా చెప్తా ఉంటారు. నిన్ను దేవుడు అది అడిగాడా? హృదయపూర్వకంగా ఇచ్చినోడు ఎవడో చెప్పడు. అదే వాళ్ళ గురించే మాట్లాడుతున్నాడు. నీ అర్పణల గురించే దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. ఒక్కసారి. కీర్తనలు 50వ అధ్యాయం 8దో వచనం. 8 వచనం నుంచి 9. నీ ఇంట నుండి కోడెనైనను, నీ మందలో నుండి పొట్టేలును నేను తీసుకొనను. అడవి మృగములన్నిటిని 1000 కొండల మీద నుండి 1000 కొండల మీది పశువులను నావే కదా! కొండలలోని పక్షులన్నీయు నేనెరుగుదును. పొలములోని పశువాదులు నా వశమై ఉన్నవి. లోకమును దాని పరిపూర్ణతయు నావే. నేను ఆకలి కొనినను నీతో చెప్పను. శషభారత. ఆయనకి ఆకలేస్తే నువ్వు బలర్పిస్తే ఆ బలి ఆయన తింటున్నాడా? అదే రాసాడక్కడ.
నేను ఆకలిగొనను, నేను నిన్ను అడగను. ఈ లోకంలో ఉన్న సమస్తము నావే కదా, నేను చేసినవే కదా. నేను చేసినవి తీసుకొచ్చి నాకిచ్చి, నేను నాకిచ్చానని గర్వంగా చెప్తున్నావేంటి? ఇప్పుడు కూడా నువ్వు కూడా పాత నిబంధనలో బలి అర్పించి, వాళ్ళు నేను బలర్పించాను, బలర్పించానని, పరిశుద్ధుడని కాళ్ళు రగరేసి గర్వంగా వాళ్ళు చెప్పేవారు. ఈ రోజు నాకు పాపం లేదు, ఈ సంవత్సరం ఇంకా నాకు పాపం లేదు, ఎందుకంటే గొర్రెను బలిచ్చా, మంచి దాన్ని బలిచ్చానని చెప్పేసి, అతి శ్రేష్టమైన బలిచ్చానని చెప్పేసి. ఇప్పుడు అతి శ్రేష్టమైంది దేవుడికి నువ్వు ఇచ్చావు కాబట్టి నువ్వు చాలా గొప్పగా ఈ రోజున ఆశీర్వదించబడతావు. అంటే ఇవ్వలేని వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఆశీర్వదించబడరా? బలి అర్పణ అనే కాన్సెప్ట్ అసలు క్రైస్తవ జీవితంలో లేదు, ఉండకూడదు కూడా. నీ జీవితంలో నీ జీవితంలో వాగ్దానాలు నెరవేరడానికి, నీ జీవితంలో దేవుడిచ్చిన ప్రతి వాగ్దానం నెరవేరడానికి దేవుడికి నువ్వేది ఇవ్వాల్సిన అవసరం లేదు. అసలు ఏమి ఇవ్వగలవు దేవుడికి నువ్వు? ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఆయన ఇచ్చింది నీకు. డబ్బు, పిల్లలకి సండే స్కూల్ పిల్లలకి అది ఇచ్చానని, లేకపోతే మంచి లేని వాళ్ళకి శారీస్ ఇచ్చానని, దుప్పట్లు ఇచ్చానని చాలా గర్వంగా, చాలా విర్రవీగిపోతూ చెప్పుకుంటున్నారు కదా. ఏ అవి నీకు ఇచ్చింది ఎవరు? నీ దేవుడు కదా. అటువంటి పనులు చేస్తేనే మాత్రమే దేవుడు నీతో మాట్లాడతాడా? అటువంటి పనులు చేయకపోతే మాట్లాడ్డా? నువ్వు ఇవ్వలేదు ఇప్పటి వరకు, నీ దగ్గర లేవు, ఇవ్వలేకపోయావు, అంత మాత్రాన దేవుడు నీతో మాట్లాడకుండా మానేస్తాడా? నీ జీవితంలో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా మానేస్తాడా? ఖచ్చితంగా ప్రతి వాగ్దానాన్ని దేవుడు నీ జీవితంలో నెరవేరుస్తాడు. ఎందుకంటే యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇంకా ఇంకా చాలా ఉన్నాయండి. ఇంకొక 2, 3 మనం వర్సెస్ చూద్దాం ఒకసారి. అదే కీర్తనలు 51వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చూడండి. కీర్తనలు 51, 16. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును, దహన బలి నీకిష్టమైనది కాదు. దహన బలి నీకిష్టమైనది కాదు అని చెప్పేసి అంటున్నాడు దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. ఆయనకిష్టం లేదు బలి అనేది. మరి యేసు ప్రభు నీ కోసం ఎందుకు సాక్రిఫైస్ అయ్యాడు? తండ్రి అయిన దేవుడికి బలి ఇష్టం లేదు. మరి యేసు ప్రభు సిలువలో నీ కోసం, నా కోసం బలి అయిపోయాడు. ఎవరి కోసం? ఎవరికి ఆ బలి అర్పించాడు దేవుడు? తండ్రి అయిన దేవుడికా? కాదు. ఆయనకి ఇష్టం లేదు అంటున్నాడు. సాతానిక? సాతానికి ఆ బలి అర్పించాల్సిన అవసరం ఉందా? సాతానికి కూడా కాదు. మరెవరికి? నీకు, నాకే. మన ఆలోచనలు మారాలని, పూర్తిగా మన ఆలోచనలు సాక్రిఫైస్ చేస్తేనే గాని నాకు విడుదల కలగదు అనే ఆలోచన నీకుందే, అదే పుట్టిన పిల్లవాడికి రక్షణ అంటే మన భాషలో నీటిలో ముంచి తీస్తేనే గాని వాడు పరిశుద్ధుడు కాదనే ఆలోచన నీలో ఉందే. ఈ ఆలోచనలన్నీ పోగొట్టడానికి యేసు ప్రభు సిలువలో చనిపోయాడు. బలి అర్పణ దేవుడు అందుకు చేయాల్సి వచ్చింది. ఇంకా ఇంకొక మాట మనం చూసి మనం ప్రే చేసుకుందాం. 1వ సమూయేలు 15వ అధ్యాయము 22వ వచనం. 1వ సమూయేలు 15వ అధ్యాయము 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞలను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు. చూడండి, తాను సెలవిచ్చిన ఆజ్ఞలను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞలను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు నీతో చెప్తున్న మాట ఏంటంటే, బలి అర్పించడం అనేది యేసు ప్రభువుకే, బలిగా ఆయన ఉండడం అనేది యేసు ప్రభువుకే ఇష్టం లేదు. అలా కాకుండానే నీ మనసులు మార్చి దేవుని దగ్గరికి తీసుకెళ్లాలని ఆయన భూమి మీద ఉన్నంత కాలము మనుషులందరికీ చెప్పాడు. కానీ మన మనసులు పూర్తిగా మారకపోయేపటికి ఆయనే బలిగా మనకి అర్పించాడు బలి. సాతానికి కాదు, తండ్రి అయిన దేవుడికి కాదు, మనకి బలి అర్పించాడు. నువ్వు బలి అర్పించకుండా ఉండాలని. ఇంకా నువ్వు చాలా సాక్రిఫైస్ చేస్తున్నావు, అవి దేవుడికి ఇష్టమా? అక్కడ ఆయనకి ఇష్టమైంది ఏంటో చెప్పండి చూడండి.
పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. దేవుని మాట ప్రకారంగా మనం జీవించడం అనేది దేవుడికి ఇష్టం. ఆయన మాట ఎలా మనకు తెలుస్తది? ఎలా వినిపిస్తదంటే, నువ్వు ఎలా ఉండి ప్రార్థన చేసినా, ఎలా ప్రార్థన చేసినా దేవుని యొక్క మాటను నువ్వు వినగలుగుతావు. దేవుని యొక్క ఆ యొక్క ఆలోచనలతో నువ్వు కలిగి ఉంటావు. లాస్ట్‌గా హోషేయ 6:6 హోషేయ 6:6 ఒకసారి చూసి మనం ప్రార్థన చేసుకుందాం. హోషేయ 6:6 నేను బలిని కోరను గాని కనికరమనే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకిష్టమైనది. థ్యాంక్ యూ జీసస్. దేవుని జ్ఞానం కలిగి ఉన్నాము మనము. ఎటువంటి అర్పణ, స్వేచ్ఛార్పణ, కృతజ్ఞతల అర్పణ. చూడండి, ఆఫరింగ్స్ కూడా కృతజ్ఞత అర్పణ, స్వేచ్ఛార్పణ అన్నట్లకి అర్పణలేనంటది. నువ్వు ఆఫరింగ్ కూడా అర్పణ కింద మారిపోయింది. కృతజ్ఞతా స్తుతి, అర్పణ ప్రతీది కూడా నువ్వు బలిగా, అర్పణగా దేవుడికి ఇచ్చావా? దాన్ని దేవుడు యాక్సెప్ట్ చేయడు. యాక్సెప్ట్ చేయడు. ఆయనకెందుకండి? అంత మూర్ఖంగా ఆలోచించే ఆలోచన ఆయనకి లేదు. మన ఆలోచనలు మారాలి. 2025లో నువ్వు ఎంటర్ అయ్యావు. ఫస్ట్ రోజున చూసావు. సెకండ్ రోజున ఉన్నావు. ఈ రోజు నుంచి ఎలా జరుగుతది ఏంటని నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏం చేయాలని ఆలోచించాల్సిన అవసరం లేదు. దేవుడికి నేనేం చేయాలి? ఏమివ్వాలి? ఏ సాక్రిఫైస్? నో సాక్రిఫైస్. హృదయపూర్వకంగా యేసయ్యా నువ్వు నాతో మాట్లాడు అంటే, ఆయన నువ్వే సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేకుండానే, ఏ నిమిషంలోనైనా, ఏ క్షణంలోనైనా నీతో మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ బలి, నీ అర్పణ, నీ స్వేచ్ఛార్పణ, నీ కృతజ్ఞార్పణ, నువ్విచ్చే డబ్బు, నువ్విచ్చే బట్టలు, నువ్విచ్చే ఏది కూడా దేవుడికి అవసరం లేదు. అవి ఇవ్వకుండానే దేవుడు నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీ మనసులో ఉన్న ఆలోచనలు ఒకసారి మార్చుకో. ఈ మెసేజ్‌ని మరల మరల రిపీటెడ్‌గా చూడండి. నిజంగానే దేవుడు ఎలా మాట్లాడతాడో మీకు అర్థం. ఇప్పుడు హృదయపూర్వకంగా ప్రభువా నువ్వు నాతో మాట్లాడతావని నాకు అర్థమైందని. నువ్వు కిచెన్‌లో ఉన్నా ఆయన మాట వినగలుగుతావు. డ్రైవింగ్‌లో ఉన్నా ఆయన మాట వినగలుగుతావు. ఎటువంటి సిట్యుయేషన్‌లో ఉన్నా, ఎటువంటి భయంకరమైన పరిస్థితుల్లో నువ్వున్నా, అటు ఆఫీస్‌లో గాని, కుటుంబంలో గాని ఎక్కడైనా ఆయన వాయిస్‌ని క్లియర్‌గా వినగలిగి, ఆయన ఆలోచనల ప్రకారంగా నువ్వు నడవగలుగుతావు. దేవుడికి ఇష్టమైనదేంటంటే, నువ్వు ఆయన మాట వినడమే. యెస్. ఆయన మాట వినడం అంటే ఆయనకి చాలా ఇష్టం. అడు ఆయన మాట వినడం అంటే ఆయనకి చాలా ఇష్టం. మరి ఆయన మాట్లాడాలంటే నువ్వేం చేయాలి? ఏం చేయాలి నువ్వు ఆయన మాట్లాడాలంటే? ప్రభువా నాతో మాట్లాడు ప్రభువా అని ఒక్క మాట మాట్లాడితే చాలు ఆయన మాట్లాడుతూనే ఉంటాడు. అంతే. నథింగ్, నథింగ్, నథింగ్. దేవుడు ఈ రోజున మీతో ఖచ్చితంగా మాట్లాడతాడు. ఈ నిమిషంలో ఖచ్చితంగా మాట్లాడతాడు. ఎప్పుడు? నిద్రపోతున్నప్పుడా? రేపు మార్నింగ్? తర్వాత ఫిబ్రవరి నెలలో? మార్చి నెలలో? ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత? ఏ నిమిషమైనా దేవుడు నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఆయన మాట్లాడతాడన్న కాన్షియస్‌కొచ్చావా? నీ మనసును మార్చుకో ఈ రోజున. ప్రభువు నాతో మాట్లాడతాడు. నా దేవుడు నాతో మాట్లాడతాడని. నీ మనసు మారితే యేసు ప్రభువు చాలా క్లియర్‌గా ఆయన కంటిన్యూయస్‌గా ఆయన పిల్లలతో ఆయన మాట్లాడుతూనే ఉంటాడు. ప్రార్థన చేసుకుందామా? ఒక్కసారి ఇప్పటి వరకు మీరు మీ జీవితంలో ఇలా చేస్తేనే నా దేవుడు నాతో మాట్లాడతాడనే ఆలోచనలో ఉన్నారేమో. ఆ ఆలోచనలన్నీ పక్కకు తీసేయండి. ఎలా ఉన్నా నా దేవుడు నాతో మాట్లాడతాడన్న స్థితికొస్తే దేవుడు చాలా చాలా హ్యాపీగా మాట్లాడతాడు. పరిశుద్ధుడా యేసయ్య నీకు వందనాలు తండ్రి. కృప కలిగిన యేసయ్య నీకు వందనాలు తండ్రి. ప్రభువా నిజంగా నువ్వు బలి అర్పణ కోరలేదు. దహన బలి అర్పణ కోరలేదు. సిలువలో చనిపోవడం కూడా దేవా నువ్వు నీ కోసం చేయలేదు. దేవా అదిగో నా అర్పణ నీ కోసం కాదు, సాతాను కోసం కాదు, మా కోసం చేశావు తండ్రి. దేవా మా మనసులు మారాలని, మా ఆలోచనలు మారాలని, నీ దగ్గరికి రావాలని, నీతో కలిసుండాలని, నీ మాట అనునిత్యము, అనుక్షణము కూడా నీ మాట వినగలిగే విధంగా మేము ఉండాలని, మా మనసులు మారి నీ దగ్గరికి రావాలని నువ్వు చేసావు తండ్రి. ప్రభువా ఇప్పుడు కూడా చాలా మంది చాలా చాలా అర్పణలు అర్పిస్తున్నారు. దేవా ఇటువంటి ఏ అర్పణ కూడా తండ్రి వాళ్ళు చేయాల్సిన అవసరం లేకుండా నువ్వు మాట్లాడుతావని ఆ నిజాన్ని వీళ్ళకి చెప్పడానికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు ప్రభువా. ప్రభువా ఇక్కడున్న ఈ జూమ్‌లో ఉన్న తర్వాత ఈ మెసేజ్ వింటున్న వాళ్ళందరి జీవితాల్లో కూడా తండ్రి ప్రభువా ఇదిగోనైనా
నువ్వు మాట్లాడుతున్నావని, దేవా ఇదిగోనైనా నువ్వే మాట్లాడుతున్నావని, నువ్వే క్లియర్‌గా మాట్లాడుతున్నావని నేను నమ్ముచున్నాను తండ్రి. ప్రభువా వీళ్ళందరూ కూడా నమ్మగలిగే విధంగా వీళ్ళతో నువ్వు మాట్లాడండి. నువ్వు మాట్లాడుతున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తూ, దేవా పరలోకంలో నువ్వు కలిగిన సమస్తము నీ పిల్లలుగా, నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా ఈ భూమి మీద మేము పొందుకొని ఉన్నామని నమ్మి పొందుకొని డిక్లేర్ చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఆహ్, ఆమేన్. మనం చూద్దాము. యూట్యూబ్‌లో ఆమేన్. చూసే వాళ్ళకి ఎవ్రీడే ప్రతి ఉదయం కూడా 6 గంటల నుంచి 6:30 వరకు, 5 ఆమేన్. గంటల నుంచి 6:30 వరకు జూమ్‌లో జరుగుతుందండి. ఈ జూమ్ ఐడీ, జూమ్ పాస్వర్డ్ కూడా డిస్‌ప్లే చేస్తున్నాము. మీకు పాసిబుల్ అయినప్పుడు ఈ జూమ్‌లో జాయిన్ అవ్వండి. ఇది సాక్రిఫైస్ కాదు. హృదయపూర్వకంగా మీరు దేవుణ్ణి ఆరాధించడానికి, కొత్త విషయాలు నేర్చుకోవడానికి మేము దేవుని ప్రకారంగా మీకు హెల్ప్‌ఫుల్‌గా ఉండడానికి చేస్తున్న ఒక ప్రయత్నం. ఓకే. ప్రైజ్ లార్డ్.